ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో మనం సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ చూసాం కదా! ఈరోజు కొన్ని ఆపరేషన్స్ చూస్తాం. లైక్ ఆహ్, ఇఫ్‌ని సింపుల్ ఇఫ్‌ని బేస్ చేసుకొని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్‌ని ఎలా యూజ్ చేస్తామనేది ఆపరేషన్ ద్వారా ట్రై చేద్దాం. ద ఎలిఫ్ స్టేట్మెంట్ అలోస్ యూ టు చెక్ మల్టిపుల్ ఎక్స్‌ప్రెషన్స్. సపోజ్ ఒక్కోసారి ఏం చేస్తామంటే ఫిల్టర్ చేస్తాం. బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్. బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ ఫిల్టర్ చేసేయాలి అనుకుంటే, అప్పుడు మల్టిపుల్ కండిషన్స్ వస్తాయి కదా! సో, మల్టిపుల్ కండిషన్స్‌ని నువ్వు ఫిల్టరింగ్ చేయడానికి మనం ఎలిఫ్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తాం. ఎలిఫ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇప్పుడు ఎలిఫ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే, సపోజ్ జస్ట్ సింటాక్స్ రాస్తున్నా. ఇఫ్ కండిషన్ okay, if condition is true then it will print, or else elif condition condition is true, it will print else. Let's move to another condition. Next another condition. So like this ఈ రకంగా మనం కండిషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనకి ఎన్ని కండిషన్స్ కావాలి, ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఫిల్టర్ అవుట్ చేయాలి అనుకుంటుంటే ఈ రకంగా మనం కండిషన్స్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింటాక్స్ బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు లెట్స్ టేక్ ఏజ్ తీసుకుందాం. ఓకే. ఏజ్ తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ఏజ్ ఈక్వల్ టు 13 ఇయర్స్ అనుకుందాం. దెన్ ఏమని ప్రింట్ చేస్తాం? సో యు ఆర్ స్టడీయింగ్ 10th క్లాస్ అనుకుందాం. ఓకే. సపోజ్ ఏజ్ ఈక్వల్ టు నియర్లీ 18 ఓకే 18 వద్దు 15 వేసుకుందాం. Okay, good. So you are studying inter. Next, age equal to 18, 17 plus degree. Okay. You are studying degree. Next, age equal to 20 or 22. You are working. Else, you are um, married. ఈ ఈ కేసు ఎటువంటి కేసు అంటే సపోజ్ లైక్ ఒక కంట్రీలో చదువుకునే పిల్లలు లేకుంటే పిల్లల విషయం చూస్తే కేటగరైజ్ ఫిల్టర్ చేయాలనుకో. ఎలా ఫిల్టర్ చేస్తారంటే ఏజ్‌ని వేసుకొని ఫిల్టర్. 13 ఇయర్స్ వాళ్ళున్నారా? 15 వాళ్ళున్నారా? 17 వాళ్ళున్నారా? 22 ఉన్నారా? లేకుంటే అబోవ్ వాళ్ళు. అబోవ్ అంటేనే లాస్ట్ ఫైనల్‌గా ఏయాల్సొస్తుంది. ఓకే. ఈ రకంగా ఫిల్టర్ చేయాలనుకుంటే మనం మల్టిపుల్ కండిషన్స్‌ని ఇది ఇఫ్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ అంటాం కదా! ఆ సింటాక్స్‌ని బేస్ చేసుకొని మనం ఇలా యూజ్ చేస్తాం. ఇఫ్ మనం ఇప్పుడు ఎంటర్ ఏజ్ చేస్తాము. ఎంటర్ ఏజ్ ఇచ్చిన వెంటనే ఇట్స్ ఇట్ టేక్స్ ఇన్‌పుట్. ఇన్‌పుట్ బేస్డ్ చేసుకొని అది ఎటువంటి స్టేట్మెంట్ అవుట్‌పుట్ ఇవ్వాలో మనం కోడ్ రాస్తాం.
లైక్ ఒకటి ఎగ్జాంపుల్ మనం రన్ చేస్తాం. దెన్ ఓన్లీ వి విల్ గెట్ ఇట్. వర్కింగ్. Enter average. Suppose I am entering case 10. Oh, sorry. You are child. Okay. 10 years enter చేస్తున్నా. 10 ఇయర్స్ వాళ్ళంటే చిన్న పిల్లలు. ఓకే ఫైన్. నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఇప్పుడు 20. ఓకే. నెక్స్ట్ 13 ఎంటర్ చేస్తున్నా. సో యు ఆర్ స్టడీయింగ్ 10th క్లాస్. ఓకే. నెక్స్ట్ 15 ఇయర్స్ వాళ్ళకి ఏం చేస్తుంటారు? ఇంటర్ చదువుతుంటారు. నెక్స్ట్ 17 వాళ్ళు యు ఆర్ స్టడీయింగ్ డిగ్రీ. నెక్స్ట్ 22 వాళ్ళు యు ఆర్ వర్కింగ్. ఈ రకంగా మనం బేస్ చేస్తాం. ఇది నేను ఈక్వల్ ట్రై చేశాను. బట్ యాక్చువల్లీ ఏం చేయాలంటే ఆహ్, ఈక్వల్, ఈక్వల్ అండ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 13 and less than or equal 4 condition is less than or equal 13 greater than or equal 13. టూ కండిషన్స్ మనం పెట్టచ్చు. ఒకవేళ 13 కంటే ఎక్కువ ఉంటే, 13 కంటే ఎక్కువ ఉంటే, 13 కంటే తక్కువ ఉంటే. ఇలా మల్టిపుల్ కండిషన్స్ అండుని మరి ఆర్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, మల్టిపుల్ కండిషన్స్ని ఎలా పిక్ చేస్తాం అనేది చూపించడానికి ఇలా ట్రై చేస్తున్నా. ఓకే. మల్టిపుల్ కండిషన్స్ని మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, మనం చూసుకుందాం. సో ఇక్కడ శాలరీ 750 ఉంది. సో శాలరీ బేస్ చేసుకొని కూడా మనం క్యాండిడేట్స్ని ఆఫీస్ కంపెనీ విషయాలు అయితే శాలరీ బేస్ చేసుకొని అతనిది ఏ పొజిషన్ అనేది మనం చెప్పొచ్చు. ఇఫ్ శాలరీ ఈక్వల్ టు 500, 500 అయితే ఏ బ్లాక్. లేకుంటే ఇఫ్ శాలరీ నాట్ ఈక్వల్ టు 750 అయితే ఏ బ్లాక్. ఇఫ్ శాలరీ గ్రేటర్ దాన్ 800 అయితే ఏ పొజిషన్. ఇఫ్ శాలరీ ఇస్ గ్రేటర్ దాన్ 750 అయితే ఏ పొజిషన్. శాలరీ లెస్ దాన్ 100 అయితే ఏ పొజిషన్. ఇలా మనం ఫిల్టరింగ్ చేస్తాం అనమాట యూజింగ్ ద మల్టిపుల్ కండిషన్స్. సో ఈ మల్టిపుల్ కండిషన్స్ని ఫిల్టర్ అవుట్ ఎలా చేయొచ్చు అంటే యూజింగ్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. నౌ లెట్స్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. లాజికల్ ఆపరేషన్. లాజికల్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే లైక్ అండ్ ఆర్ నాట్ లాగా. ఇప్పుడు 2 కండిషన్స్ మెచ్ చేయడానికి, లేకుంటే ఎయిదర్ వన్ ఆఫ్ ద కండిషన్ మనం సెలెక్ట్ చేయడానికి, లేకుంటే ఈ కండిషన్ ట్రూ కాదు అని చూపించడానికి మనం లాజికల్‌గా వీటిని యూజ్ చేస్తాం. మోస్ట్‌లీ ఇవి మన కండిషన్స్‌ని ఆహ్, ప్రీఫెచ్‌గా చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 2 కండిషన్స్‌ని సాటిస్ఫై చేయాలనుకుంటున్నాను అనుకో. ఓకే. అట్ ద సేమ్ టైమ్ 2 కండిషన్స్ కావాలి. నాకు ప్రైస్ ఈక్వల్ టు 10 రూపీస్, లేకుంటే 10 రూపీస్ అనుకుందాం. ఈ ప్రైస్‌కి ఏం కావాలి? ఇఫ్ ప్రైస్ ఈక్వల్ టు 10 అండ్ ప్రైస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే. ప్రైస్ అనేది 10 కంటే తక్కువ ఉన్నా, ఈక్వల్ ఉన్నా మనకి ఏం కావాలి? ఫ్రెండ్ వి గెట్ 2 5-star చాక్లెట్. 2 5-star చాక్లెట్. సో ఇలా మనం లాజికల్ ఆపరేషన్స్‌ని బేస్ చేసుకొని ట్రై చేయొచ్చు. లైక్ 2 కండిషన్స్‌ని కంబైన్ చేయడానికి, లేదా ఎయిదర్ వన్ ఆఫ్ ద కండిషన్ పిక్ చేసుకోవడానికే మనం ఈ లాజికల్ ఆపరేషన్స్‌ని యూజ్ చేస్తాం. అంతకంటే ఏం లేదు. నాట్ అనేది ఆహ్, ఆహ్,
నాకు ఈ కండిషన్ వద్దు అని చెప్పడానికి మనం ఈ కండిషన్స్ మనకు అవసరం లేదని చెప్పడానికి ఏం చేస్తామంటే ఈ యొక్క నాట్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. లాజికల్ అండ్ ఆర్ నాట్ అంటే అండ్ని కం టూ కండిషన్స్ కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆర్ని ఎనీ వన్ కండిషన్ సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. నాట్ని మనకి ఇది వద్దు అని చెప్పుకోవడానికి ఆ కండిషన్ని మనం ప్లేస్ చేస్తాం. ఫిల్టరింగ్. ఇట్స్ లైక్ ఫిల్టరింగ్. మీకు ఎక్సెల్ ఐడియా ఉంటే ఈ ఫిల్టరింగ్ థింగ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. నా మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏముండే మనకంటే ఇన్, నాట్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఆపరేషన్ చేయొచ్చు. లైక్ ఇన్ అంటే ఏంటి, మెంబర్షిప్. ఇన్ అంటే మెంబర్షిప్ అని దాంట్లోనే ఉంది. సో మెంబర్గా ఉంటున్నాడా లేదా అని చెక్ చేయడమే దాని యొక్క పని. సపోజ్ ఇది ఒక లిస్ట్. సో ఈ లిస్ట్లో 1 to 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 5 ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకో, అప్పుడు మనకి మెంబర్షిప్ ఆపరేటర్స్ మనకి యూజ్ అవుతాయి. ఇఫ్ ఏ ఇఫ్ 1 ఇన్ ఏ అంటున్నా. ఓకే, ప్రింట్ ప్రింట్ ఎస్ 1 అనేది ఏలో ఉందా లేదా మనం ఫిజికల్గా చూసుకున్నా 1 అనేది ఉంది కదా. సో అలాగే దాన్ని లాజికల్ కోడ్లో రాస్తే ఇఫ్ 1 ఇన్ ఏ ప్రింట్ ఎస్, ఎల్స్ ఎల్స్ ప్రింట్ నో. ఓకే, దీన్ని మనం ఏం చేస్తామంటే కన్సోల్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఎంటర్ ద నెంబర్ టు చెక్ ఇన్ లిస్ట్. ఓకే, బి. సెవెంత్ లైన్ క్లోజ్ చేయలేదా? ఇప్పుడు 1 int ఈస్ నాట్ ట్రబుల్. ఓకే, సారీ, ఇన్ ఆపరేటర్ కదా, మర్చిపోయా. S1 ఉంది, నెక్స్ట్ రన్ చేస్తున్నా. 4 S4 కూడా ఉంది, మళ్ళీ రన్ చేస్తున్నా. 7 కూడా ఎస్ వస్తుందా లేదు. సో లాజికల్గా ప్రోగ్రామ్ రాంగ్. ఎస్, ఇట్స్ గుడ్ టు గో. ఇప్పుడు 8 ఇస్తున్నా, 8 నో. నెక్స్ట్ 9 ఇస్తున్నా, 9 నో. నెక్స్ట్ 2 ఇస్తున్నా, ఎస్ ఇట్ ఇస్ దేర్. నెక్స్ట్ 4 ఇస్తున్నా, ఎస్ ఇట్ ఈస్ దేర్. నెక్స్ట్ 5 ఇస్తున్నా, ఎస్ ఇట్ ఈస్ దేర్. సో ఈ రకంగా ఒక వాల్యూ అనేది లిస్ట్లో ఉందా లేకుంటే సెట్లో ఉందా, టఫుల్ ఉందా, ఒక జేసన్ డేటా డిక్షనరీలో ఉందా అని చెక్ చేసుకోవడానికి ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, నాట్ ఇన్. నాట్ ఇన్ అంటే లేదు అని చెప్పడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నాట్ ఇన్ అని ఇన్సర్ట్ చేసామంటే లేని వాటిని మనం చెక్ చేస్తున్నాం. లేని వాటిని చెక్ చేస్తున్నాం. ఎలా చెక్ చేస్తాం, 12 ఉంది, లేదు, ఎస్ లేదు. ఓకే, ఇప్పుడు 1 ఉంది, నో. యాక్చువల్లీ నో అంటే ఏమని అర్థం, ఇక్కడ
బిలో ఐ మీన్ ఏలో లేదు అని మనం చెప్తున్నాం. సో, యూ ఆర్ రాంగ్. అది ఉంది అని అది మనకు చెప్తుంది. దిస్ ఈస్ హౌ యూ కెన్ వర్క్ విత్ ద మెంబర్‌షిప్ ఆపరేటర్స్. ఓకే. అర్థమైందిగా? మెంబర్‌షిప్ ఆపరేటర్ అంటే ఏం లేదు. ఆ యొక్క సెట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కానీ, సెట్ ఆఫ్ ద థింగ్స్‌లో కానీ మనకు కావాల్సిన వాల్యూ ఉందా? లేదా? అని చెక్ చేసుకోవడానికి మెంబర్‌షిప్ ఆపరేటర్‌ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏంటివి అంటే ఈజ్ నాట్, ఈజ్, ఈజ్ నాట్. ఈజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మా సా మామూలుగా ఈక్వలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. కరెక్టా కాదా? ఈజ్ నాట్ అనేది నాట్ ఈక్వల్ అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఇది చూడండి, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 10 అనేది. రెండు ఏంటి? ఈక్వల్. ఓకే. ఆహ్, ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఏమైంది? ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 10. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ట్రై చేస్తున్నానంటే, ఇఫ్ ఏ ఈస్ బి, ఐడి యొక్క ఏ, ఐడి యొక్క బి, మరి వాల్యూ, మెమరీ లొకేషన్ బోత్ ఆర్ సేమ్ ఉన్నప్పుడే ఈజ్ అనే ఆపరేటర్ మనకి ట్రూ చూపిస్తుంది. లేదు అంటే మనకి రాంగ్ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. బోత్ వాల్యూస్ సేమ్ అయితేనే మనకి వాల్యూస్ ఏమైతే ట్రూ చూపిస్తుంది. బోత్ ఆర్ సేమ్. రన్ చేస్తున్నా. బోత్ ఆర్ సేమ్. ఈజ్ ఇట్ రైట్? ఐడి ఎంత? ఏకి ఇది. నెక్స్ట్ బి ఐడి ఎంత? ఇది. సో బోత్ ఆర్ సేమ్. సో ఈ రకంగా మనము ఈజ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటి? ఈజ్ నాట్. ఈజ్ నాట్ అనేది ఏంటి అంటే వాల్యూ సేమ్ ఉండొచ్చు, కానీ మెమరీ లొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వాల్యూ సేమ్ ఉండొచ్చు, బట్ మెమరీ లొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మెమరీ లొకేషన్ డిఫరెంట్గా ఉంటున్నప్పుడు అది ఈక్వల్ అని మనం చెప్పలేం కదా. సో ఆ రకంగా మనకి ఇది చెక్ చేయడానికి సూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి, ఏంటి ఎల్ యొక్క ఐడి ఎంత, ఎల్ టూ యొక్క ఐడి వాల్యూ చూడండి. ఇట్స్ డిఫరెంట్ వన్, రైట్? అండ్ ఆల్సో ఎల్లో 1, 2, 3 ఉన్నాయి. ఎల్ టూలో 1, 2, 3, 4 ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఎల్ ఎల్ టూకి ఎల్ వన్కి వాల్యూస్ సేమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఎల్ వాల్యూస్ ఎంత? 1, 2, 3. ఎల్ టూ ఎంత? 1, 2, 3 ఉన్నాయి. కానీ మెమరీ లొకేషన్ వేరు. సో మెమరీ లొకేషన్ వేరు కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు అని నేను చెక్ చేస్తున్నా. ఈస్ నాట్ అని. ఇఫ్ ఎల్ ఈస్ నాట్ ఎల్ టూ, ప్రింట్ ఓకే అని. అంటే అవి రెండు ఈక్వల్ కాదు అని నేను చెప్తున్నా. అవును అని అది మనకి ప్రింట్ అయింది ఇక్కడ. ఓకే అని ప్రింట్ అయింది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈస్ ఈస్ నాట్ ఎలా వర్క్ అవుతాయి అంటే, వాల్యూ, మెమరీ లొకేషన్ సేమ్ ఉంటేనే అది ఈజీగా కన్సిడర్ చేస్తుంది. అంటే ఈక్వల్ అని. లేదు డిఫరెంట్‌గా ఉన్నాయంటే అది తీసుకోదు. దట్స్ ఇట్. వాల్యూస్ సేమ్ ఉండొచ్చు, బట్ మెమరీ లొకేషన్ చెక్ చేసుకోవాలి. మెమరీ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇప్పటిదాకా కండిషనల్ ఆపరేటర్స్ చూసాం. సో అందులో కూడా నెస్టెడ్ ఇఫ్ చూసాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చూసాం. ఇప్పుడు ఏంటి అంటే మనం లూపింగ్ చూస్తాం. ఇప్పటిదాకా మనం కౌంటబుల్ కండిషన్స్, ఐ మీన్ కౌంటబుల్ స్టేట్మెంట్స్తో బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాసాం. అంటే ఐ మీన్ చెక్ చేసాం. ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అన్‌కౌంటబుల్ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిస్ట్ అయితాయి. సో అటువంటి లాట్ ఆఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఆ కండిషన్స్, ఐ మీన్ ఆ స్టేట్మెంట్స్‌ని ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ ఔట్ చేయడం నాట్ పాసిబుల్ మాన్యువల్‌గా, కదా! ప్రోగ్రామాటికల్‌గా కూడా ఇట్ నాట్ పాసిబుల్ విత్ ద ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్, ఐ మీన్ ఎలిఫ్. వాటితో కూడా నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దెర్ ఆర్ 100
స్టేట్మెంట్స్ 100 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. 100 స్టేట్మెంట్స్ అంటే దట్ evolves 100 కండిషన్స్ రైట్? 100 కండిషన్స్. మేబీ ద కండిషన్ ఈజ్ సేమ్. బట్ ఏం చేయాల్సొస్తుంది 100 టైమ్స్ మనం చేయాల్సొస్తుంది. ఓకే. 100 టైమ్స్ చేయాల్సొస్తుంది. ఈ 100 టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఆహ్, ఏంటి ఎగ్జాంపుల్ అంటే 100 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఏం రిపీట్ చేస్తాం? లెట్స్ టేక్ ఏం తీస్తాం? ఓకే. హ్మ్. ప్రైస్, ప్రైస్ లెస్ థాన్ ప్రైస్ లెస్ థాన్ 100 రూపీస్ తీసుకుందాం. ఓకే. సపోజ్ ఇప్పుడు దేర్ ఆర్ 100 ఐటమ్స్. ఓకే. ఇప్పుడు మనకి 100 ఐటమ్స్ ఉన్నాయి. 100 ఐటమ్స్‌ని ప్రైస్ రూ. 100 కంటే తక్కువ ఉన్న ఐటమ్స్ అన్నీ తీయాలి. అంటే 100 ఐటమ్స్ అంటే 100 స్టేట్మెంట్స్ అనుకుందాం. 100 స్టేట్మెంట్స్‌కి 100 కండిషన్స్ రాయాలి. సో, 100 కండిషన్స్ 100 టైమ్స్ మనం చెక్ చేయాలి. ఐ మీన్ ప్రతి దానికి ఒక కండిషన్ అప్లై చేస్తాం కదా! అందుకు దాన్ని 100 కండిషన్స్ అంటున్నా. ఈవెన్ ఇట్ మే బి ద సేమ్ కండిషన్ ప్రైస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 100 బట్ we are applying to 100 items, right? So it could be the 100 conditions. And ఎన్నిసార్లు చేయాలి? 100 టైమ్స్ చేయాలి. సపోజ్ ఇఫ్ ప్రైస్ గ్రేటర్ దాన్ 100, ఈ ప్రైస్ సార్ లెస్ దాన్ పెట్టినారు సార్. మనకి లెస్ అనే కదా, సారీ లెస్ దాన్ లే బాబు, ప్రైస్ లెస్ దాన్ నెక్స్ట్ ప్రింట్ ఈ ఐటమ్ ఎల్స్ ఎలిఫ్ ప్రింట్ దిస్ ఐటమ్ నెక్స్ట్ ఎలిఫ్ print the item next elif print the item. సో ఇలా మనం ఎన్నిసార్లు రాయాల్సి వస్తుంది? 100 టైమ్స్ రాయాల్సి వస్తుంది కదా. 100 టైమ్స్ మనం ఆ యొక్క ప్రోడక్ట్ని మనం చెక్ చేయాలి. అలా రాసుకుంటూ వస్తే మనకి ఏమవుతుంది, అంబిగ్యూటీ అనేది పెరుగుతుంది. మనం చెక్ చేసేది ఒకటే కండిషన్ ఏంటి అంటే 100 కంటే తక్కువ ఉండేటివి. కానీ అక్కడ ఏమవుతుంది, కండిషన్స్ ఎక్కువ అవుతుంది, మనకు రీడబిలిటీ అనేది పెరుగుతుంది. సో రీడబిలిటీ పెరిగితే ఏమవుతుందంటే మనకి మెమరీ స్పేస్ ఎక్కువ పెరుగుతుంది. సో కంప్యూటర్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో అటువంటి సిచ్యుయేషన్లో ఏం చేస్తాం అంటే వీ గో విత్ ద లూపింగ్ స్టేట్మెంట్స్. Okay with the looping statements. So using loops we can execute a block of code repeatedly. ఒక కోడ్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో పైథాన్ సపోర్ట్స్ 3 టైప్స్ ఆఫ్ లూప్స్. వన్ ఈజ్ ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్. ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్లో యూజ్ చేసేది ఫర్ లూపే ట్రై చేస్తాం. ఓకే, ఫర్ లూప్నే యూజ్ చేస్తాం. యూ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫర్ లూప్. అండ్ లూప్ స్టేట్మెంట్స్ ఆర్ 3. లైక్ లూప్ జరిగేటప్పుడు కొన్నిసార్లు మనం బ్రేక్ చేయాల్సి వస్తుంది, కంటిన్యూ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనం ఈ 3 స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సో అవి ఎలా వర్కౌట్ చేస్తాం మనం చూద్దాం. Break is used to terminate the loop, and continue statement is used to skip the current iteration. Like current iteration అంటే ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలా లేదా అని చెప్పడానికి మనం కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. పాస్ విల్ డూ నథింగ్. లైక్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కొన్నిసార్లు ఏం చేస్తా అంటే ఎటువంటి స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకుండా ఉండడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, యూజ్ ఫాస్ట్ వెన్ స్టేట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ టు అవాయిడ్ సింటాక్స్ ఇష్యూ. సింటాక్స్ ఇష్యూని మనం తీసేయడానికి యూజ్ చేస్తాం పాస్ అనేది.
మీరెప్పుడన్నా వాట్సాప్‌లో వాట్సాప్ బోట్ కొన్నుంటాయి. లైక్ ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్‌లు మీకు వాట్సాప్ నుంచి మ్యాచ్ చేయండి. ఈజీగా ఓపెన్ చేస్తారు. మీరు అకౌంట్ గానీ, ఏదైనా ఎంక్వైరీస్ కానీ అని మీకు చెప్తుంటారు. ఒక వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకొని మనం హాయ్ అని పెట్టినామంటే వాడు ఫ్రీ డిఫైన్డ్ మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్‌లో ఏముందో అదే మనం మళ్ళీ కింద ఏమైనా ఎంక్వైరీ కావాలంటే చేసుకోవచ్చు. లేదు అంటే అదేమవుతుంది రాంగ్ మెసేజ్ వాడు డిఫాల్ట్‌గా ఉన్న మెసేజ్‌నే పంపిస్తాడు. ఆ రకంగా మనకి ఈ పాస్ అనేది వర్కౌట్ అవుతుంది. నా దగ్గర ఒకటుందనుకుంటా చూపిస్తా. హ్మ్. క్లౌడ్స్ అబ్‌స్టాక్. యెస్. ఇప్పుడు నేను చూడు ఏం చేస్తాను, హాయ్ అని పెడుతున్నా. చూడు హాయ్ అని వచ్చిందా? ఓపెన్ అకౌంట్ కావాలా? ఐపీఓ కావాలా? ఇప్పుడు నేను ఐపీఓ అనే టైప్ చేయాలి. ఐపీఓ టైప్ చేస్తేనే అదేమవుతుంది ఐపీఓ రిలేటెడ్ థింగ్ వస్తది. లేదు నేను మళ్ళీ హాయ్ అని టైప్ చేశాననుకో, మళ్ళీ అదేమొస్తుంది మొదటి నుంచే వస్తుంది. లేదు ఎలా ఉన్నావు అని టైప్ చేస్తాను తెలుగులో. చూడు ఇది డిఫాల్ట్ మెసేజ్. నువ్వు ఏం టైప్ చేసినా డిఫాల్ట్ మెసేజ్ ఇదే వస్తుంది. బాబు ఎలా ఉన్నావు అంట. ఎలా ఉన్నావు? డిఫాల్ట్ మెసేజ్ అదే వస్తుంది చూడు. అదిగో. అంటే నువ్వు ఇచ్చే కండిషన్స్ దీన్ని యూజర్ ఇన్‌పుట్ కండిషన్స్ అనుకోవచ్చు. ఇది ఒక రాంగ్ అయినా, కరెక్ట్ అయితే రైట్ అవుట్‌పుట్ వస్తుంది. ఒకవేళ ఇది రాంగ్ అయితే డిఫాల్ట్ మెసేజ్ అనేది మనకి ఆహ్, ఇస్తారనమాట. సో, ఈ రకంగా మనం పాస్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేయొచ్చు. నౌ లెట్స్ మూవ్ టు ద ఫర్ లూప్. ఫర్ లూప్‌ని యాక్చువల్లీ మనం 2 రకాలుగా ట్రై చేయొచ్చు. యూజింగ్ ద రేంజ్ ఫంక్షన్ అండ్ యూజింగ్ ద డేటా టైప్. డేటా టైప్‌ని బేస్ చేసుకొని ఫర్ లూప్‌ని యూజ్ చేయొచ్చు. రేంజ్ ఫంక్షన్‌ని బేస్ చేసుకొని ఫర్ లూప్‌ని యూజ్ చేయొచ్చు. రేంజ్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్. రేంజ్ ఫంక్షన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ లైక్ ఆహ్, ఆహ్, రేంజ్ ఫంక్షన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే ఈ రకంగా లైక్ ఆహ్, ప్రింట్ ఫ్రమ్ 1 to 100 సపోజ్ నీకు 1-100 వ 1-100 నంబర్స్ మనం ప్రింట్ అవ్వాలనుకుంటే మనం రేంజ్ ఫంక్షన్ ఇచ్చేయొచ్చు. అంటే ఇన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇన్ బిట్వీన్‌లో ఉన్నటువంటి ఆహ్, ఫ్రీ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని గాని, వాల్యూస్‌ని కానీ, కండిషన్స్ కానీ మనం పేస్ట్ చేయడానికి రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే. ఫర్ యొక్క సింటాక్స్ ఒకసారి చూద్దాం. ఫర్ కండిషన్ నెక్స్ట్ స్టేట్మెంట్స్. ఇది ఫర్ లూప్ యొక్క ఆహ్, సింటాక్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిప్లాగ్ ఉంటుంది. బట్ ఫర్ అనేది ఇట్ విల్ టేక్ ద లూపింగ్ స్ట్రక్చర్. నా లూపింగ్ స్ట్రక్చర్ ఎలా వర్కౌట్ అవుతుందో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ అని ఇవ్వాలి కదా. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఇటు చూడండి మనకు సజెషన్ వచ్చింది. రేంజ్ ఫంక్షన్ అనేది స్టార్ట్ ఉంటుంది, స్టాప్ ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ కూడా ఉంటుంది. సో 3 రకాలుగా అది ఆర్గ్యుమెంట్‌ని తీసుకుంటుంది. ఒకటేంటి 0 నెక్స్ట్ 100, 100 వద్దులే మనకి ఎక్కువైతే ఓవర్ అయితది. ఓకే. నేను మీకు డిఫరెన్షియేషన్ చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇట్ విల్ టేక్ సింగిల్ ఆర్గ్యుమెంట్. ఓకే. ప్రింట్ ఆఫ్ ఎక్స్. కోలన్ మర్చిపోకూడదు. మర్చిపోయామంటే ఇంక అవుట్. కోడింగ్ రాదురా అనుకుంటారు. నేను మర్చిపోయాలండి.
0, 10, 2. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. రేంజ్ ఫంక్షన్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. రేంజ్ ఫంక్షన్‌ని 3 టైప్స్‌గా నేను రాసాను. ఒకటేంటంటే సింగిల్ ఆర్గ్యుమెంట్, డబుల్ ఆర్గ్యుమెంట్, త్రిబుల్ ఆర్గ్యుమెంట్. సింగిల్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్, నువ్వు సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చావంటే దాని అర్థం ఏంటంటే 0-10 అని వాల్యూస్ తీసుకుంటుంది. ఓకే. వాల్యూస్ తీసుకుంది. దట్ మీన్స్ ఇట్ విల్ స్టార్ట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 అంతేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సరిపోయినాయి కదా? అంటే అది కౌంటింగ్ వాల్యూస్ ఇలా తీసుకుంటుంది. యాక్చువల్లీ 0 నుంచి తీసుకుంటుంది. మన రీడబిలిటీ మనం చూద్దాం. రీడబిలిటీ అంటే హ్యూమన్‌కి రీడబుల్‌గా ఉండేదట్లా. ఇట్ విల్ స్టార్ట్ 10. కానీ మన రీడబిలిటీ కానీ కంప్యూటర్ రీడబిలిటీలో ఏమవుతుందంటే ఆల్వేస్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు లాస్ట్‌లో ఏమవుతుందంటే -1 అనేది అవుతుంది. -1 n, ఓకే. n-1 అంటే ఇప్పుడు ఏమవుతుంది 9 వాల్యూస్ మాత్రమే ప్రింట్ అయితాయి. 10 వాల్యూ ఐ మీన్ నైన్త్ వాల్యూ ప్రింట్ అవుతుంది అంతే. 10 వాల్యూ ప్రింట్ అవ్వదు. ఒకసారి చూద్దాం. ఓహ్! ఈ కామెంట్‌లో పెడదాం. చూసామా? మనం ఇక్కడ ఏ వాల్యూ అయితే పిక్ చేసుకున్నామో అది ఆ వాల్యూస్ మాత్రమే వచ్చాయి. లైక్ 0-9. ఎందుకు 0-9 అంటే ఇట్ విల్ ఆల్వేస్ రేంజ్ ఫంక్షన్ స్టార్ట్స్ విత్ 0 ఇఫ్ యూ గివ్ సింగిల్ వాల్యూ. ఓకే. లాస్ట్‌లో నెంబర్ ఏమన్నాను? n-1 కదా! ఇప్పుడు సపోజ్ 10 అని ఇచ్చామనుకో 10-1, 9 ఇచ్చామనుకో 9-1 ఇలా లాస్ట్ వన్ -1గా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే అది మెమరీ లొకేషన్ అలాట్‌మెంట్ అలా జరుగుతుందనమాట. ఆల్వేస్ ఇట్ స్టార్ట్స్ 0 కాబట్టి అది -1 గానే తీసుకుంటుంది. ఓకే. సో 0-9 వాల్యూస్ ఇలా రిప్రజెంట్ అవుతాయి యూజింగ్ ద సింగిల్ వాల్యూ ఇన్ ద రేంజ్ ఫంక్షన్. ఇప్పుడు ఇంకొక వాల్యూ చూద్దాం. డబుల్ వాల్యూస్ అంటే మనమే పర్టికులర్గా ఇస్తున్నాం. ఆల్రెడీ 0 చూసాం కదా! ఇప్పుడు నేను 2 ఇస్తా. అంటే 2 నుంచి స్టార్ట్ చేయ వాల్యూని ఆహ్, 10 అంటే 10-1 కదా! 9 2-9 బిట్వీన్ ఉన్న వాల్యూస్‌ని ప్రింట్ చేయమని చెప్తున్నా. ఎలా ప్రింట్ చేస్తుంది చూడు. 2-9 మధ్యలో ఉన్న వాల్యూని ప్రింట్ చేసిందా లేదా? సో, ఈ రకంగా మనం 2 వాల్యూ ఆర్గ్యుమెంట్స్‌ని రేంజ్ ఫంక్షన్‌లో ట్రై చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి. 2 వాల్యూస్ రిప్రజెంట్ అయింది. అంటే 2 అనేది స్టార్టింగ్ వాల్యూ. 10 అనేది ఎండింగ్ వాల్యూ. 10 అంటే 10-1 లాస్ట్ ఒక వాల్యూ మనం రిమూవ్ చేయాలి. ఓకే. 2-9. సో, ఈ రకంగా 2 ఆర్గ్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని మనం రేంజ్ ఫంక్షన్‌ని ఏం చేయొచ్చు? వర్కౌట్ చేయొచ్చు. నెక్స్ట్ 3 వాల్యూస్. ఇక్కడ ఏంటి అంటే స్టెప్ ఫస్ట్ ఇదేమో స్టార్టింగ్, 10థ్ ఇదేమో ఎండింగ్. ఎండింగ్ ఆల్వేస్ -1 కదా! అంటే 9. 0-9 వాల్యూస్ తీసుకుంటుంది. తర్వాత స్టెప్ అంటే ఏంది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేది ఉంది. మన రివర్స్ ఆర్డర్‌లో రాయాలిప్పుడు. 9 - 8 ఎంత? 1. 8 - 7 1. 7 - 6 1. 6 - 1 5 1. 5 - 1 1. 4 - 3 1. 3 - 2 1. అంటే ఇక్కడ 1 అనేది ఒక్కొక్క స్టెప్ ఒక సింగిల్ స్టెప్‌ని ఏం చేస్తుంది? పెరుగుతూ వచ్చింది. అంటే 1 అనేది యాడ్ అయింది అనుకో మీ భాషలో. ఓకే. 1 అనేది యాడ్ అయింది. నేను ఇక్కడ ఏమని చెప్తున్నా? 2 అనేది యాడ్ చేసుకుంటూ ఎళ్ళు అని చెప్తున్నా. యాక్చువల్లీ లాజికల్‌గా ఇలా చేయకూడదు. బట్ మీకు అర్థం అవ్వడానికి అలా చెప్తున్నా. యాక్చువల్లీ ఏమంటే స్టెప్ స్కిప్ చేస్తుంది. 2 తర్వాత +1, 3 + 1, 4 + 1, 5 + 1 అలా మనం చెక్ చేసుకోవచ్చు. మీకు అర్థం కావాలని నేను రివర్స్ ఆర్డర్ చెప్పాను. ఓకే. ఇప్పుడు చూడు నేను ఎగ్జిక్యూట్ చేస్తా. ఏమైంది? 2 స్టెప్స్ 2 స్టెప్స్ ఏమైంది? స్కిప్ అయిందని అర్థం. ఇప్పుడు 0 తర్వాత 1 రావాలి. 0-1, 1-2 ఆడ 2 స్టెప్పులు స్కిప్ అయింది కదా! 0 + 2, 2 + 2, 4 + 2, 6 + 2, 8 +
2 ఇంక లేదు నెంబర్ కాబట్టి అంతవరకు వచ్చింది. సో, మనం రేంజ్ ఇచ్చినది 10. యాక్చువల్లీ 8 ప్లస్ 2 ఎంత? 10. 10 అనేది ఈడ వాల్యూ ఉందా? లేదు గదా! ఎందుకంటే 10 మైనస్ 1 9 ఉంటుంది. సో, 9 వాల్యూ వరకే మనం ఇచ్చాం. అది 10 వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటుంది. ప్రింట్ లేదు. ఎందుకంటే ఆ రేంజ్‌లో లేదు. సో, ఈ రకంగా మనం రేంజ్ ఫంక్షన్‌ని యూజ్ చేసి ఏం చేయొచ్చు? ఫర్ లూప్‌ని రైట్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ హౌ వి విల్ వర్క్ విత్ ద ఫర్ లూప్ విత్ ద రేంజ్ ఫంక్షన్. ఇప్పుడు ఫర్ లూప్‌ని డేటా టైప్స్‌గా మనం చెక్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దిస్ ఈస్ ద లిస్ట్. ఏ డేటా టైప్ అయినా తీసుకోవచ్చు. లైక్ లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్‌ని కానీ, డిక్షనరీ కానీ. మీకు ఒక విషయం చెప్తాను. మల్టిపుల్ వాల్యూస్ అయితే ఏదైతే స్టోర్ చేసుకుంటాయో వాటిని ట్రావర్సింగ్ అనొచ్చు. ట్రావర్సింగ్ డేటా టైప్స్ అనొచ్చు. లేకుంటే కలెక్షన్ అని కూడా అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ డేటా టైప్‌ని యూజ్ చేసుకొని మనం ఫర్ లూప్ ఎలా రాస్తాం అంటే ఫర్ ఎక్స్ ఇన్ ఏ. ఇన్ ఏ ఇన్ అంటే ఏంటి? ఆపరేటర్, మెంబర్‌షిప్ ఆపరేటర్. ఎక్స్ అనేది ఏంటంటే టెంపరరీ వాల్యూ ఎక్స్. ఈ టెంపరరీ వాల్యూ ఎలా మారుతుందంటే ఈ ఎక్స్ అనేది ఇన్ ఏలో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఆల్రెడీ మనం ఇఫ్‌లో చూసాం కదా! ఏ అనేది ఇది. సో, అందులో వాల్యూస్ ఎన్నుండాయి? 1 9 ఉండాయి. ప్రతి టెంపరరీ వాల్యూ అనేది ప్రతిసారి ఎక్స్ ఈక్వల్ టు 1 అసైన్ చేసుకుంటుంది. 1 అయిపోతే నెక్స్ట్ మూవ్‌మెంట్‌కెళ్తుంది. నెక్స్ట్ 3 అయిపోతే 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9. సో, ఈ రకంగా టెంపరరీ వాల్యూ అనేది అసైన్ చేసుకుంటుంది. ఈవెన్ విత్ ద రేంజ్ ఫంక్షన్ ఆల్సో టెంపరరీ వాల్యూ అది ట్రావర్సింగ్ మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుందనేది మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కేస్‌లో చూపిస్తా. సపోజ్ ఎక్స్ ఇన్ ఏ అంటున్నా కదా! ఇప్పుడు ఏ అనే ఎక్స్ ఇన్ ఏ అనేది యాక్చువల్లీ డిఫాల్ట్‌గా అది వర్కౌట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఏలో ఉన్నటువంటి అన్ని వాల్యూస్‌ని అది ప్రింట్ చేసుకుంటుంది. బై డిఫాల్ట్‌గా ప్రింట్ చేసుకుంటుంది. 7, 8, 9. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1గా రిప్రజెంట్ అయితది. ఓకే. అంటే మొదటి కండిషన్‌లో ఇన్ ఏ అని చెక్ చేసి దెన్ ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత? 1. ఓకే. నెక్స్ట్ వాల్యూ ఎంత? ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకొని ఇన్ ఏ. ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది ఏలో ఉందో లేదో చెక్ చేసుకొని దెన్ ఇట్ విల్ ప్రింట్ ఎక్స్ వాల్యూ. ద సేమ్ వే ఎక్స్ ఈక్వల్ టు 3. ఎక్స్ వాల్యూ ఎంత? 3. 3 అనేది ఏలో ఉందో లేదో అని మళ్ళీ చెక్ చేసుకుంటుంది. దెన్ ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్. ఈ రకంగా మనం డేటా టైప్స్ యూజ్ చేసుకొని ఫర్ లూప్‌ని చెక్ చేయొచ్చు. ఒకసారి రన్ చేస్తాం. దెన్ ఇక్కడ కామెంట్‌లో పెట్టాం కదా! ఓకే. తీసేస్తాను. యెస్. లిస్ట్ అంతా ప్రెజెంట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయిన లిస్ట్‌కి మనం టైప్ కూడా కనుక్కుందాం. ఓకే. ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. లైన్ 7. లైన్ 7 ఓకే. ఈ వాల్యూస్ ఏంటి? ఇంట్ వాల్యూస్ అనేది మనకు చూపిస్తుంది. అంటే ఇంటిజర్‌గానే తీసుకుంటుంది. గాట్ ఇట్? దిస్ ఈస్ హౌ వి కెన్ వర్క్ విత్ ద డేటా టైప్. ఫర్ ఎక్స్ ఇన్ ఏ. ఏ అనే వేరియబుల్ ఏంటి? ఏ డేటా టైప్ అయినా కావచ్చు. లిస్ట్ కావచ్చు, సెట్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, టపుల్ అయినా కావచ్చు. సో, ఈ విధంగా ఫర్ లూప్‌తో మనం ట్రావర్స్ చేయవచ్చు. ఓకే. దిస్ ఈస్ హౌ వి కెన్ వర్క్ విత్ ద ఫర్ లూప్. నౌ లెట్స్ సీ ద వైల్ లూప్. వైల్ లూప్‌కి, ఫర్ లూప్‌కి ఏంటి డిఫరెన్షియేషన్ అంటే
మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు సిలో. ఏంటి అంటే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంటుంది. బట్ స్మాల్ డిఫరెంట్. ఏంటి అంటే ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి ఫర్ లూప్ అనేది నార్మల్ ఇటరేషన్ జరుగుతుంది. కానీ వైల్ లూప్ అనేది ఏం చేస్తుందంటే కంప్లీట్‌గా ఒక కండిషన్ బేస్ చేసుకొని అది ట్రావర్స్ చేస్తూ వస్తుంది. లైక్ ఫర్ లూప్ కూడా అంతే కదా సార్ అని మీరు అనొచ్చు. కానీ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ రేంజ్ అనమాట. ఓకే. ఫర్ లూప్ అనేది జరుగుతుంది. ఇటరేట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ రేంజ్. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లోనూ ఒక మల్టిపుల్ వాల్యూస్ రేంజ్ అనేది ఇచ్చాం. రేంజ్ ఫంక్షన్‌లో అయితే 0-9 అని ఇచ్చాం. డేటా టైప్‌లో అయితే 1-9 నంబర్స్ ఇచ్చాం. సో, అలా ఒక ఫిక్స్‌డ్ రేంజ్ అనేది ఫర్ లూప్‌లో ఉంటుంది. ఓకే. కానీ వైల్ లూప్‌లో అట్లా ఫిక్స్‌డ్ రేంజ్‌లు ఉండవు, ఏముండవు. డైరెక్ట్‌గా ఇట్ విల్ చెక్ ద కండిషన్, దెన్ ఇట్ విల్ ఇటరేట్స్. ఒకవేళ ట్రూ కండిషన్ అయితే వస్తుంది. లేదంటే ఇన్‌సైడ్ ఆఫ్ ద బ్లాక్ ట్రూ అయితే బ్లాక్‌కెళ్తుంది. లేదైతే బయటకొచ్చి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం దీన్నే వర్కౌట్ చేద్దాం. రెండోదికొచ్చి పరిచయం పెట్టింది నాకు. ఇది చూడండి n ఈక్వల్ టు 6 అని ఇస్తున్నా. ఇక్కడ రేంజ్ అనేది ఇవ్వలేం మనం. జస్ట్ ఒక సింగిల్ వాల్యూ ఇచ్చాము. వైల్ n ఈక్వల్ టు 6 అని ఇచ్చి వైల్ n గ్రేటర్ దాన్ 3 3 కంటే ఎక్కువ ఉన్న వాటినే ప్రింట్ చేయమని చెప్తున్నా. ఇది ఎందుకు మధ్యలో 3 కంటే ఎక్కువ ఉన్న వాటిని ప్రింట్ చేయమని చెప్తున్నా. అప్పుడు ఏమవుతుంది? లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది? అన్‌లిమిటెడ్‌గా అది లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఎందుకు? n అనేది 6 కదా 6. 6 అనేది 3 కంటే ఎక్కువే కదా! అలాంటప్పుడు n ప్రింట్ చేయమంటున్నా. n అనేది ఏంటి? 6. 6 ప్రింట్ అవుతుందా లేదా? కంటిన్యూగా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఇటువంటిది కంటిన్యూ ఇటరేషన్ మనం స్కిప్ చేయాలంటే ఆహ్, మనం కండిషన్‌ని కరెక్ట్‌గా ఇవ్వాలి. ఐ మీన్ ఈవెన్ అవుట్‌పుట్ కూడా కరెక్ట్‌గా ఇవ్వాలి. లేదంటే లూపింగ్ ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు 6 ఉంది. 6 అనేది 3 కంటే పెద్దదని చెప్తున్నా. పెద్దదైతే అప్పుడు నువ్వు 6ని ప్రింట్ చెయి అని చెప్తున్నా. అప్పుడు 3 కంటే 6 పెద్దదే గదా! సో, కండిషన్ ఎక్కడ ఫెయిల్ అవ్వదు. ట్రూ అవుతూనే ఉంటుంది కాబట్టి అది కంటిన్యూయస్‌గా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు 6 అనేది 3 కంటే పెద్దది. ఓకే. ప్రింట్ అయింది. మళ్ళీ ఎళ్తుంది పైకి. మళ్ళీ ఎళ్తుంది. ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది 6 వాల్యూ. ఓకే. సపోజ్ దాన్ని స్కిప్ చేయాలంటే నేనిప్పుడు ఇలా ఇవ్వాలి. n మైనస్ ఆర్ ఈక్వల్ టు అంటే తెలుసు గదా! n ఈక్వల్ టు n మైనస్ 2 అని దాని అర్థం. ఓకే. ఇప్పుడు 6 గ్రేటర్ థాన్ 3 అంటున్నా. యెస్ ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి ఇన్‌సైడ్ ఎళ్తుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? ఎవరైనా చెప్తారా? 4 అవుతుంది సార్. ఓకే. చూద్దాం. n-2 కదా! 4 అవుతుంది. సో, 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు n వాల్యూ ఎంత? 4. 4 కాబట్టి 6 కాదు ఇప్పుడు. ఇప్పుడు n వాల్యూ ఎంత? 4. 4 గ్రేటర్ థాన్ 3. ఓకే. ట్రూ కాబట్టి లోపలికెళ్తుంది. 4 మైనస్ 2 ఎంత? 2 అవుతుంది. సో, ప్రింట్ 2 అని ఇచ్చాం. సో, 2 సార్లు ఇటరేట్ అయింది. మనకి కంటిన్యూ ఇటరేషన్ లైక్ ఆహ్, రాలేదు. ఓకే. ఈ రకంగా వైల్ లూప్‌ని యూజ్ చేయాలి. సో, వైల్ లూప్ యూజ్ చేసేటప్పుడు వెరీ డేంజర్. బీ కేర్‌ఫుల్ ఇన్ పైథాన్. దట్స్ నాట్ ఈజీ టు వర్క్ ఔట్ విత్ ద వైల్ లూప్. ఆల్మోస్ట్ నేనిప్పుడు పనిచేస్తున్న కంపెనీలో కూడా మేము ఫర్ లూపే ఎక్కువ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ విత్ రేంజ్, రేంజ్ తక్కువ యూజ్ చేస్తాం. బట్ డేటా టైప్‌ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో, ఫర్ లూప్ విత్ డేటా టైప్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. బెటర్ టు చెక్ విత్ ద ఫర్ లూప్ బోత్ ఆన్ బోత్. ఓకే. ఈ రకంగా మనం లూపింగ్ అనేది మనం వర్కౌట్ చేయొచ్చు. బెటర్ టు వర్క్ విత్ ద ఫర్ లూప్ ఓన్లీ. సో, వైల్ లూప్
యూజ్ చేస్తాం, బట్ ఇట్స్ రేర్ కేస్. వైల్ లూప్ ఎలా వర్కౌట్ అవుతుందంటే బేస్డ్ ఆన్ కండిషన్, ఫర్ లూప్ బేస్డ్ ఆన్ రేంజ్. రేంజ్ అంటే రేంజ్ ఫంక్షన్ కావచ్చు, అది డేటా టైపు కావచ్చు, మల్టిపుల్ వాల్యూస్తో. ఓకే, ఫైన్. నా విల్ సీ ద లూప్ స్టేట్మెంట్స్. లూప్ స్టేట్మెంట్స్. లూప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు దాకా మనం మీరు వైల్ లూప్లో ఒకసారి చూసారు, కంటిన్యూగా ఇటరేషన్ జరుగుతూ వచ్చింది, అందులో బ్రేక్ లేదు. ఐ మీన్ అది మనం స్టాప్ చేయలేకపోయాం, డైరెక్ట్గా కన్సోల్లో క్లోజ్ చేసేస్తాం. సో అలా స్టాప్ చేయడానికి, ఒక లూపింగ్ని బ్రేక్ చేయడానికి, లేకుంటే కట్ చేయడానికి, లేకుంటే ఇట్ విల్ డూ నథింగ్, లైక్ అసలు పార్షియల్గా ఇంకా చీమ కుట్టినట్లు కుట్టినా కుట్టకపోయినా ఊరికే అంటాం చూడి, ఆ టైప్లో లైక్ స్టెబిలిటీగా ఉండడానికి మనం ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. బ్రేక్ అంటే ఆపేస్తుంది, కంటిన్యూ అంటే ఆ లూప్ని, ఐ మీన్ ఇటరేషన్ని కంటిన్యూ చేస్తుంది. పాస్ అంటే ఇట్ విల్ డూ నథింగ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఉంది. మీకు ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఇట్. ఫర్ ఐ ఇన్ రేంజ్ 4,8 ప్రింట్ ఐని ప్రింట్ చేయమంటున్నా. ఓకే, ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ 4, ఐ అనే వాల్యూ 4 కంటే ఎక్కువైతే బ్రేక్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు నేను ఇది కామెంట్లో పెడతాను. ఇప్పుడు ఏం మనకు అవుట్పుట్ వస్తుందో చూడండి. 4, 5, 6, 7 అనేది అవుట్పుట్ వచ్చింది. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఏమంటున్నా, 4, 5, 6, 7 కాకుండా 4 కంటే ఎక్కువ ఉన్న వాటిని అవుట్పుట్గా తీయమని అనుకున్నామే అనుకో అవుట్పుట్లో. అప్పుడు ఏం చేస్తామంటే వీ చెక్ విత్ ద అనదర్ కండిషన్ విత్ బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తేనే అది ప్రోగ్రామ్ స్కిప్ అవుతుంది, లేదు అంటే ఇటరేట్ అవుతుంటుంది. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఐ వాల్యూ ఎంత, 4, ఐ ఈక్వల్ టు 4. ఇది ఎందుకంటే స్టార్టింగ్ వాల్యూ. ఇప్పుడు ప్రింట్ 4 ప్రింట్ చేస్తుంది. సో 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, ఈక్వల్ లేదు కాబట్టి 4 గ్రేటర్ దాన్ 4. కరెక్టా? ఏమవుతుంది చూద్దాం. 4, 5 మాత్రమే ప్రింట్ అయింది. లైక్ ఐ గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. మళ్ళీ 5కి వెళ్తుంది. 4 తర్వాత ఏం పిక్ చేసుకుంటుంది, 5ని పిక్ చేసుకుంటుంది. నెక్స్ట్ 5 అనేది ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చెక్ చేస్తుంది, 5 గ్రేటర్ దాన్ 4. ఎస్, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్, ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. ఇది మీకు సార్ సార్ 4 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 4 కదా సార్, అది ఎందుకు ప్రింట్ అయింది సార్? ఏంటి ప్రింట్ ఏంటంటే, మనకి ప్రోగ్రామ్ అనేది ఒక సీక్వెన్స్ వేలో కదా జరిగేది. ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఇక్కడ 4 బాబు, అండ్ మీకు ఇలా కాదు. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 4, సారీ, ఐ ఈక్వల్ టు 4. ఓకే, రేంజ్లో ఉండేది. ఫస్ట్ స్టెప్లో ఏం తీసుకుంటుంది, ఐ ఈక్వల్ టు 4 తీసుకుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం తీసుకుంటుంది, నెక్స్ట్ స్టెప్లో ఏముంది, కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ప్రింట్ ఐ అనేది, సో ఐ అనేది ప్రింట్ చేస్తుంది. ఏమని, ఐ అనేది ప్రింట్ చేస్తుంది. ఏది, ప్రింట్ 4 అని చేస్తుంది. తర్వాత 4 అనేది గ్రేటర్ దాన్ 4, ట్రూనా ఫాల్సా, ఫాల్స్ కాబట్టి బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బ్రేక్ అంటే ఎగ్జిక్యూట్ అవ్వదు, సో లోపలికి వెళ్ళదు. ఆ కండిషన్ ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఏముంది, ఐ ఈక్వల్ టు 5. ఓకే, ఆ తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ ఐ అనేది ఇక్కడ ప్రింట్ అయ్యింది కాబట్టి ప్రింట్ 5 అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 5 గ్రేటర్ దాన్ 4 అని వస్తుంది. 5 గ్రేటర్ దాన్ 4 అప్పుడు ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఏం చేస్తుంది, బ్రేక్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఇంకా ఎగ్జిక్యూట్ చేద్దరా, ఆపేసాయి అని చెప్తున్నా. ఓకే, ఆపేసినప్పుడు ఇప్పుడు ఇది మొదటి ఇటరేషన్లో ఇలా జరిగింది, సెకండ్ ఇటరేషన్లో ఇలా జరిగింది. ఆడ జరిగింది రెండే ఇటరేషన్లు. మొదటి ఇటరేషన్ 4 ప్రింట్ అయింది, రెండవ ఇటరేషన్లో 5 ప్రింట్ అయింది. సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, రాలేదా, 4, 5. సో ఈ రకంగా మనకి ప్రింట్ అవుతుంది. ఎనీ డౌట్స్? నో సార్, థ్యాంక్ యూ సార్.
సో, ఈ రకంగా మనం లూప్ స్టేట్మెంట్స్ని ట్రై చేయొచ్చు. నా ఇప్పుడు ఏం చేస్తామంటే కంటిన్యూ స్టేట్మెంట్ ట్రై చేద్దాం. కంటిన్యూ స్టేట్మెంట్. ఇప్పుడు ఏంటి రేంజ్ 4 అంటే 4 అంటే 0 to 4 దాకా తీసుకుంటుంది. ఓకే, ఇఫ్ ఐ కంటిన్యూ ప్రింట్ ఐ అంటే ఇది ఎండింగ్ దాకా తీసుకుంటుంది. చూద్దాం. ఇక్కడ మొదట్లోనే పెట్టేశాడా, సరిపోయి. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఐ ఈక్వల్ టు 0 తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఐ, ఇప్పుడు ఇఫ్ ఐ అంటే ఏమని అర్థం అంటే ఇఫ్ ఐ ఈక్వల్ టు ఐ అని దాని అర్థం, అంతకంటే ఏం లేదు. ఓకే, అది ఏమవుతుంది, ట్రూనా ఫాల్సా? ట్రూ అవుతుంది సార్. ట్రూ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్తుంది. కంటిన్యూ అనింది. సో కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ డజంట్ గివ్ అవుట్పుట్ అనేది ఇవ్వదు, కానీ ఆ యొక్క కండిషన్స్ని రిపీట్ చేయమని చెప్తుంటుంది. కండిషన్స్ని రిపీట్ చేయమని చెప్తుంటుంది. మీకు నేను చెప్పేది అర్థమైందా? అప్పుడు ఏం చేస్తుందంటే జస్ట్ ప్రింట్ ఐ, ఒక 0 వాల్యూని అది ప్రింట్ చేసి మిగతా యొక్క లూపింగ్ అనేది ఇప్పుడు 1 2 3 4 అనేది రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇటరేట్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా కంటిన్యూస్ స్టేట్మెంట్స్ని మనం ట్రై చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ ఐ లెస్ దాన్ లేదు కదా, గ్రేటర్ దాన్ 2 అనుకుందాం. ఇప్పుడు చూడు ఏమొస్తుందో. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చేస్తేనే దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చూసుకోగలం. లేదు అంటే మనం ఇట్స్ నాట్ పాసిబుల్ టు చెక్ ఇట్. ఓకే, ఇక్కడ చూడు నేను చెప్తాను, ఇదే బాగా అబ్జర్వ్ చేయాలి. ఐ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఓకే, 0 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఐని ప్రింట్ చేస్తుంది, ఐ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 1 తీసుకుంటుంది. సో 1 గ్రేటర్ దాన్ 2 ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, ఐ ఈక్వల్ టు 1 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 2 అవుతుంది, నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది, సెకండ్ స్టెప్కి వెళ్తుంది, అక్కడ ఫాల్స్ అవుతుంది కాబట్టి థర్డ్ స్టెప్లో ప్రింట్ ఇచ్చాడు, ఐ ఈక్వల్ టు 2 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు రిటరేషన్ ఏంటి 3, ఐ ఈక్వల్ టు 3 అనేది గ్రేటర్ దాన్ 2 అంటున్నా. సో 3 గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అంటే ఏమవుతుంది, కంటిన్యూ అంటే కిందికి వచ్చి ఎగ్జిక్యూట్ చేయదు, మరలా కండిషన్కి పైకి వెళ్తుంది. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 3 అయింది కదా, కంటిన్యూ అనింది కదా, సో ఐ ఈక్వల్ టు 4 అవుతుంది. సో 4 గ్రేటర్ దాన్ 2 అనేది, సో మళ్ళీ కంటిన్యూ, అలా ఇంకా రేంజ్ లేదు కాబట్టి ఆడికే స్టాప్ అయిపోయి మనకు అవుట్పుట్ 0 1 2నే ఇస్తుంది. ఈ రకంగా కంటిన్యూ స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలగాలి. కంటిన్యూ అంటే లాజికల్ కండిషన్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్రేక్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తుంది, అది దాని అర్థం. ఓకే, వి సీ ద పాస్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఈవెన్ మా కంపెనీలో కూడా పాస్ స్టేట్మెంట్ని ఏ రకంగా కోడ్లో యూజ్ చేయలేదు, ప్రాజెక్టులు కూడా యూజ్ చేయట్లేదు. బెటర్ టు నో బట్ వీ డోంట్ యూజ్ ఇట్. ఒక్క నిమిషం. ఏమైనా ప్రింట్ అయిందా? ప్రింట్ అవ్వదు. ఈవెన్ ప్రింట్ ఇచ్చినా కూడా ప్రింట్ గుడ్. దీన్ని ఇలాగా చెక్ చేయాల్సింది, ఒక్క నిమిషం చెక్ చేస్తా. ఒకటి విత్ పాస్, ఒకటి వితౌట్ పాస్ ఇస్తాము.
ఇది కామెంట్లో పెట్టి ఇది చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇట్ ప్రింట్ నథింగ్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా, కామెంట్లో పెట్టి దీన్ని అన్కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఎర్రర్ మెసేజ్ వచ్చింది. అర్థమవుతుంది. అంటే పాస్ ఇచ్చినప్పుడేమో ఎర్రర్ మెసేజ్ రాలే, పాస్ ఇవ్వకుంటే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ ఇంటెండెడ్ బ్లాక్ అని. అంటే టు అవాయిడ్ సింటాక్స్ ఇష్యూస్ అనుకుంటున్నప్పుడే వి గో విత్ ద పాస్ స్టేట్మెంట్. అర్థమవుతుందా? పాస్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చేస్తాం, సింటాక్స్ ఇష్యూస్ని, మన సింటాక్స్ ఎర్రర్స్ని అవాయిడ్ చేయాలంటే వి యూస్ ద పాస్ స్టేట్మెంట్. ఆల్మోస్ట్ పాస్ స్టేట్మెంట్ మన సింటాక్స్ ఇష్యూస్ పాస్ వాడామంటే నీకు ప్రోగ్రామింగ్ రాదని అర్థం చేసుకోవచ్చు. బట్ మెనీ కేసెస్లో మనం కొన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అంతే. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఫర్ లూప్ని నెస్టెడ్ లూప్గా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నెస్టెడ్ లూప్గా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నెస్టెడ్ లూప్లో మనకి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ చూస్తే కష్టమే. యాక్చువల్లీ నెస్టెడ్ లూప్ని నేను ఒక ఈక్వల్ పారామీటర్తో మీకు చూపిస్తాను. ఫర్ ఎక్స్ ఇన్ ఏ అనుకుందాం. ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 10 print x. Okay, next for x equal to 100, print x. For x equal to 190, print x. Print x ఎందుకు greater than 19, I mean equal కదా, sorry, EQA equal to 190. Equal to 100. A equal 1, 2, 3, 4, 10, 11, 13, 100 అది ప్రస్తుతానికి ఇది తీసుకుందాం. సార్ కింద ప్రింట్లో డబుల్ కోట్ పెట్టలేదు. గుడ్ అబ్జర్వేషన్. ఏంటి ఇన్వాలిడ్ సింటాక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 10. ఎక్కడైనా మిస్ అయిందా? ఓకే, ఈ ఎగ్జాంపుల్ నీకు మరి రేపు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ లూప్ రేపు మాట్లాడదాం. బాబు ఆల్మోస్ట్ బాబు మాత్రమే ఇక్కడ ఇన్సర్ట్ చేశాడు అసైన్మెంట్ని. ఆ అసైన్మెంట్లో చెక్ చేశాను నేను, కొన్ని ఏమో ఎక్స్ట్రాగా, ఐ మీన్ ఏంటి అంటే ఇక్కడ ప్రింట్ బోత్ బోత్ డిక్షనరీ యూజింగ్ డిక్స్ట్ మెథడ్ అంటే ఏమి చేయాలంటే ఐటమ్స్ మెథడ్ ఇచ్చేయాలి. నాట్ డైరెక్ట్లీ రాజు మార్క్స్ అని ట్రై చేయకూడదు, ఐటమ్ మెథడ్. ఓకే, ఓకే సార్. రాజు మార్క్స్ డాట్ ఐటమ్స్ ఈ మెథడ్ ఇచ్చేస్తే మనకి అవుట్పుట్ రావాలి. అదొక కరెక్షన్. ఇంకొకటి ఏంటి అంటే నేను మీకు ఇక్కడ ఫర్ లూప్ చెప్పలే కదా, మీరు ఫర్ లూప్ రాశారు, సో ఫర్ లూప్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదే క్వశ్చన్ సెకండ్. ఓకే, ఇలా రాయకూడదు. ఓకేనా,
ఏంటి ప్రింట్ పర్టికులర్ కీ ఇన్ వాల్యూ అంటే ఈ గెట్ మెథడ్ ఇచ్చేస్తే కరెక్ట్. సో దిస్ ఇస్ రాంగ్. వాళ్ళు ఎంతవరకు చెప్పిన కాన్సెప్ట్ అంతవరకే ట్రై చేయండి. నేను అలాగే ఇస్తాను అంతే. ఓకే దిస్ సార్. నాట్ నెససరీ. ఓకే, నెక్స్ట్ టు సెట్ డిక్స్ట్ వేరియబుల్ దట్స్ గుడ్ అప్డేట్ మెథడ్. దెన్ డిగ్రీ కోడ్స్. డిగ్రీ కోడ్స్ ఏంటంటే నువ్వు ఏ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ 12 అని ఇచ్చావు. 12 అంటే ఏమర్థం అవుతుంది బాబు? మనకేం అర్థం కాదుగా. సో అప్పుడు ఏమని చెప్పాలి? సార్ అంటే ప్రింట్ లో నేను రాసినాను సార్. అదే ఇది ఇన్పుట్ లో ఎంటర్ ద కంప్లీటెడ్ క్లాస్ ఆఫ్ స్టడీస్ అని రాసినాను సార్. అప్పుడు ఇంట్ అని ఇవ్వకుండా డైరెక్ట్గా నువ్వేం చేయాలంటే ఇన్పుట్ అని ఇచ్చేసావు. ఇన్పుట్ అని ఇచ్చేసావంటే వాడు ఏ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఇంటర్ అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద డిగ్రీ కోర్స్, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ద టేక్ ద డిగ్రీ కోర్స్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. ఇంటర్ అని టైప్ చేసాక యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద డిగ్రీ కోర్స్. ఇప్పుడు 10th అని టైప్ చేసాక యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ద డిగ్రీ కోర్స్. ఇలా ఓకే, ఈ రకంగా కూడా టైప్ చేయాలి, నెంబర్ ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ అదొక చిన్న కరెక్షన్. మ్యాథ్స్ ఇక్కడ మ్యాథ్స్ మనం చెక్ చేయకూడదు బాబు. మ్యాథ్స్ మెథడ్ నేను మీకు చెప్పలే కదా బులెటిన్, అది ఫంక్షన్స్ లేదు రాలేదు. సార్. సో లేదు సార్. నేను మీకు మెథడ్స్ చెప్పాను, ఫంక్షన్ చెప్పలే. సో దట్స్ నాట్ గుడ్ టు యూస్ హియర్. నువ్వు ఏం చేయొచ్చు అంటే బెటర్ టు యూస్ ద ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ యూజ్ చేయొచ్చు బాబు, మ్యాక్సిమం వాల్యూ కదా. ఆ, నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇఫ్ సి ఆఫ్ 0 గ్రేటర్ దాన్, నువ్వు ఇక్కడ సబ్ డివిజన్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ సి వాస్ 0 గ్రేటర్ దాన్ సి ఆఫ్ 1 అయితే, సి గ్రేటర్ దాన్ అయితే ఏమవుతుంది? మళ్ళీ ఏం చెక్ చేయాలి? ఇఫ్ సి ఆఫ్ 0 గ్రేటర్ దాన్ సి ఆఫ్ 2 అని ఇలా ప్రతిదానికి చెక్ చేసుకోవాలి. ఇఫ్ సి ఆఫ్ 0 గ్రేటర్ దాన్ అంటే సారీ సి ఆఫ్ 3. ఓకే, సారీ ఏంట్రా ఇది. నెక్స్ట్ 0 1 2 3 4 5 ఉండే కదా, 3 4 5. దట్స్ గుడ్. సో ఈ రకంగా చెక్ చేయాలి. ఇది మీకు ఇలా రావడానికే నేను ఆ ప్రోగ్రామ్ ఇచ్చాను. ఓకే, ఇండెక్స్తో మనం చెక్ చేసుకుంటాం. సి ఆఫ్ 0 గ్రేటర్ దాన్ 1 అయింది అనుకో, 22 కంటే 23 కంటే ఎక్కువ అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఎక్కువ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్తో చెక్ చేసుకోవాలి. అట్లా నెక్స్ట్ ఇండెక్స్ అంటే 22 అనేది వాల్యూని ఈ ప్రతి వాల్యూతో మనం చెక్ చేసుకుంటున్నామని దీని అర్థం ఇక్కడ. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ ప్రింట్ సి ఆఫ్ 0 ఈస్ గ్రేటర్ 1 ఆర్ మ్యాక్స్ 1. ఇలా ఇవ్వాలి. ఓకే, అది ఎగ్జిక్యూట్ అవ్వదు ఎందుకంటే మ్యాక్స్ కాదు కాబట్టి. ఇలా మీరు ప్రతిదీ చెక్ చేస్తే ప్రోగ్రామ్ కొంచెం పెద్దది అవుతుంది. ఇలా పెద్దగా రాస్తే ఏమవుతుందంటే మీకు కండిషన్స్ అనేది ఎలా అప్లై చేస్తున్నామని బాగా అర్థం అవ్వడానికి ఈ అసైన్మెంట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు నాకు ఈ రకంగా ట్రై చేసి ఇవ్వండి కంపల్సరీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ట్రూ అనేది నేను బూలియన్ డేటా చెప్పలేదు, అది ఫంక్షన్స్లో వచ్చినప్పుడు చెప్తాను. సో మీరు ఇక్కడ బూలియన్ డేటా కూడా యూజ్ చేయకూడదు. చెక్ లిస్ట్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ అంటే సేమ్ ప్రొసీజర్. మీరు ఆపరేటర్స్ మాత్రం యూజ్ చేయండి. రిలేషన్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ బేస్ చేసుకొని మీరు అన్ని ఇఫ్ ఎల్స్ మాత్రమే చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా అంతే. వాల్యూ ప్రజెంట్ ఇన్సైడ్ లిస్ట్ ఆర్ నాట్ అంటే ఇట్స్ గుడ్, ఫైన్, బట్ రేంజ్ యూజ్ చేయకూడదు. డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఏ అంటే నువ్వు ఇక్కడ ఎంటర్ చేసే యొక్క వాల్యూ, ఏ వాల్యూ
ఇఫ్ ఏ ఇన్ సి అంటే సిలోని వాల్యూ చెక్ చేసుకుంటుంది. ఈ రకంగా ఇవ్వాలి. నెక్స్ట్ టు చెక్ టూ కండిషన్స్ పాసెస్ ఆర్ నాట్ యూజింగ్ ఇఫ్. ఇదేంటి అంటే అండ్ యూజ్ చేస్తావు, దట్స్ గుడ్ ఫైన్. టు చెక్ వన్ ఆఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అంటే ఓకే దట్స్ గుడ్, ఈక్వల్ యూజ్ చేస్తావు ఫైన్. నెక్స్ట్ రైట్ ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు రిజల్ట్ ఆర్ నాట్ అంటే ఇక్కడ ఏంటి అంటే దట్స్ గుడ్, దిస్ ఈస్ గుడ్, బట్ 100 ఇచ్చేద్దు. వాల్యూస్ ఆర్ ఈక్వల్, వాల్యూస్ అన్నీ ఈక్వల్ ఉండాలి, ప్లస్ రిజల్ట్ కూడా ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ 3 కండిషన్లు వస్తాయి. ఈక్వల్ టు ఆర్ నాట్ 100 ఇచ్చావు, కానీ 2 వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు రిజల్ట్ అనే ఆ యొక్క రిజల్ట్ అనేది ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు రిజల్ట్. ఏంటి ఆ రిజల్ట్ అంటే ఏ ప్లస్ బి అయినా కావచ్చు, ఏ మైనస్ బి అయినా కావచ్చు, ఏ స్టార్ బి అయినా కావచ్చు, ఏ డివైడెంట్ బి అయినా కావచ్చు. ఇలా నువ్వు కండిషన్ ఇవ్వాలి బాబు. ఇఫ్ అని ఇచ్చే అది ఓకే సార్. ట్రూ అయితే సారీ ఏ ఈక్వల్ టు బి ప్లస్ ఆన్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మీకు సింపుల్ ఐడెంటిఫికేషన్ ఇలా చెప్తున్నా. మన ఫంక్షన్స్ వస్తే కాంప్లికేటెడ్ లాజిక్ ఎలా రాయాలో మీకు చెప్తాను. సో ఈ రకంగా ఈ కోడ్ రాయాలి. ఓకే దట్స్ గుడ్. నేను ఇదే అసైన్మెంట్ మళ్ళీ షేర్ చేస్తాను. ఇదే ట్రూ 1 అయితే మీరు నాకు చేయాల్సింది ఏంటి అంటే